విద్యా ప్రమాణాలే విద్యాశాఖ లక్ష్యమని పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు ఎంపీపీ వెంకటలక్ష్మి తెలిపారు. ఉపాధ్యాయులందరూ కష్టపడి పెంటపాడు మండల విద్యాశాఖకు మంచి గుర్తింపును తీసుకురావాలని కోరారు. పెంటపాడు మండల పరిషత్ సమావేశ మందిరంలో విద్యా సమీక్ష కార్యక్రమానికి ఎంపీపీ వెంకటలక్ష్మి అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని ఆమె కోరారు. ప్రాథమిక పాఠశాలలో విద్యా నాణ్యతను పెంపొందించడానికి రాష్ట్ర విద్యాశాఖ ప్రారంభించిన 75 రోజుల ప్రత్యేక గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా కృషి చేయాలన్నారు. విద్య ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో ఆ తర్వాత మనం వాళ్ళందరూ వాళ్ళే ప్రయాసలు ఆ స్కూలు విద్యని మీరందరూ ఉపాధ్యాయులుగా పిల్లలకు అందించినప్పుడు మన రాష్ట్రాన్ని ఆ విద్యార్థుల ద్వారా ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళవచ్చు. అలాగే లోకేష్ బాబు వేరే ఏ శాఖనైనా ఎంచుకోవచ్చు, కానీ విద్యాశాఖని ఎందుకు ఆయన ఎంచుకున్నారంటే విద్యార్థులే రేపటి పౌరులు. మన రాష్ట్రాన్ని నడిపించాలన్నా, మన నియోజకవర్గాన్ని నడిపించాలన్నా, అలాగే మన గ్రామాలను అభివృద్ధిలోకి తీసుకెళ్లాలన్నా ఈ రోజు బాలలే రేపు పౌరులు. అందుకని ఆయన వేరే శాఖలన్నింటినీ వదిలేసి మన రాష్ట్రాన్ని ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం మన విద్యాశాఖని ఎంచుకుని మీరు చెప్పిన ఏదైతే 8వ తరగతి 10వ తరగతి 8 గంటల దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యని బోధించి దానిపైన మళ్ళీ రివిజన్ పెట్టి స్లిప్ టెస్ట్ పెట్టి దాని మీద వాళ్ళకి కరెక్షన్ చేసే విధానాన్ని ఇప్పటివరకు కార్పొరేట్ స్కూల్లోనే మనం చూసాం. కానీ ఇది చక్కని అవకాశం. మన 10th క్లాస్ని మన జిల్లాలోనే 100% రిజల్ట్ చూపించడానికి ఆ దిశగా ప్రధానోపాధ్యాయులు అందరూ అడుగులు వేస్తూ మన మండలంలో ఉన్న అన్ని స్కూళ్ళని మన జిల్లాలో ఉన్నత స్థాయిలో చూపించాలని నేను కోరుకుంటున్నాను.